వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక మతంని పరాయి మతాలు గౌరవించడం నిజంగా కూడా అభినందించాల్సిన విషయం. ఈరోజు హిందువుల యొక్క మనోభావాలను ముస్లింలు గౌరవించాలి, హిందువుల యొక్క మనోభావాలను క్రిస్టియన్స్ గౌరవించాలి, మత మార్పిళ్లు చేయడానికి అడ్డగోలుగా పూనుకోకూడదు. అలాగే హిందువులు ముస్లిమ్స్కి సంబంధించిన మత పద్ధతుల గురించి గౌరవించాలి, క్రిస్టియన్స్కి సంబంధించిన మత పద్ధతుల గురించి గౌరవించాలి. ఇందులో ఎవరికి ఏ తప్పు లేదు, ఇది తప్పు పట్టడానికి కూడా లేదు. అలా ఉంటే దేశం మంచిగా సస్యశ్యామలంగా ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. కానీ ఒక మతాన్ని కొమ్ము గాయడం కోసం, ఒక మతాన్ని నెత్తిన పెట్టుకోవడం కోసం ధర్మం మీద దాడి చేసినట్టు చూస్తే ఎవ్వరు మాత్రం ఊరుకోరు. ఎందుకు నేను మాట్లాడుతున్నాను అనేది తెలియాలంటే స్క్రీన్ మీద మా వాళ్ళు ఒక ఫోటో వేస్తారు, చూడండి. చూసారా, ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మార్చి 15 జరిగిన ఇఫ్తార్ విందు సందర్భంగా అని చెప్పి సోషల్ మీడియాలో అయితే వస్తోంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు ఇఫ్తార్ విందు ఇచ్చింది? కొంచెమైనా మనస్సాక్షి అనేదే లేదా మీకు? ఎవరైనా చూస్తే నవ్వుతారు, ఎవరైనా చూస్తే మీరు చేసిన ఈ దాష్టికానికి మిమ్మల్ని విమర్శిస్తారు అనే భయం కూడా లేదా? ఇఫ్తార్ విందు ఇవ్వడం కోసం హిందూ దేవీ దేవతల ఫోటోలకు తెల్లగుడ్డ కప్పేసి ఇఫ్తార్ విందిస్తారా? దేవుణ్ణి దాచిపెట్టి. అసలు దేవుడి మీద తెల్లగుడ్డ కప్పి మరీ విందు ఇవ్వాల్సిన కర్మ ఏంది నాకు తెలవక అడుగుతా. నువ్వు అతిథిని పిలిచినావు, వాడికి ఇష్టం ఉంది వడ్డించి పెట్టు, తింటాడు, తినాలి, వెళ్ళాలి. అలా తింటేనే మత సామరస్యం ఉన్నట్టు. ఈ పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏంది? ఎంత గలీజు! అసలు సామరస్యం అంటే ఏంటి? రాముని గుడిలో పళ్ళు పలహారాలతో ఇఫ్తార్ విందు ఇవ్వడం, వచ్చిన వారే నీ అతిథులు, వాళ్ళ వల్లే సామరస్యం వస్తుంది, అది ఫైనల్. అంతేగాని నువ్వు దేవుడి విగ్రహాలను తీసేసి దేవుడి ఫోటోల మీద వైట్ క్లాత్ కప్పేసి వాళ్ళకి పిలిచి పెడితే అది మత సామరస్యమా? నువ్వు ఒక హిందూగా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేటప్పుడు నీ ఖురాన్ మీద ఒక క్లాత్ కప్పండి, లేకపోతే నీ అల్లా ఫోటోల మీద ఒక క్లాత్ కప్పండి, లేకపోతే మేము ఇక్కడ తినమని అంటే వాళ్ళు పెడతారా? ఏం మత సామరస్యం? మన ధర్మాన్ని మనమే కాటేసుకుంటున్నాం, మన ధర్మాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. మన ధర్మం కంటే కూడా మీ మతం గొప్పది అని చెప్తున్నాం. ఇది ఎప్పటికీ మత సామరస్యం కాదు, ఇదొక పైశాచిక జబ్బు లాంటిది. ఇలాంటి వాళ్ళని అస్సలు ఉపేక్షించకూడదు. మీరేదో సెక్యులర్లం, మా వల్ల మత సామరస్యం జరుగుతుంది, మేము భాయి అంటే మీరు భాయి అనట్లే భయపడుకుంటూ బతుకుతున్నారు. ఫోటో ఉంటే కూడా వాళ్ళు తినరు, అందుకే నా దేవుళ్ళని అవసరం అయితే బయటపడేస్తా, తెల్లగుడ్డలు కప్పేస్తా అనే స్థితికి దిగజారిపోతున్నారు. ఛీ, నిజంగా ఇది షేమ్. అవునంటారా కాదా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.